శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో విషాదం నెలకొంది. వెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట జరిగి 5గురు చనిపోయారు. ఏకాదశి కావడంతో భక్తులు భారీగా అక్కడికి తరలివచ్చారు. ఈ ఘటనలో 9 మందికి గాయాలయ్యాయి. రైలింగ్ ఊడిపడడంతో భక్తులు కింద పడిపోయారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో విషాదం చోటు చేసుకుంది. వెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట జరిగి 5గురు చనిపోయారు. ఏకాదశి కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ ఘటనలో 9 మందికి గాయాలయ్యాయి. రైలింగ్ ఊడి పడిపోవడంతో భక్తులు కింద పడిపోయారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. మా కరెస్పాండెంట్ చందు పూర్తి సమాచారం అందిస్తారు. చందు, అసలు ఈ ఘటన ఎలా జరిగింది? ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? రైట్ శ్రీదేవి, చూసుకుంటే శ్రీకాకుళం జిల్లా పలాస పిఎస్ పరిధిలో ఉన్నటువంటి కాశీబుగ్గ ఏదైతే ఉందో కాశీబుగ్గలో ఘోర విషాదం అయితే చోటు చేసుకుంది. ముఖ్యంగా చూసుకుంటే కాశీబుగ్గ పరిధిలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయం ఏదైతే ఉందో వెంకటేశ్వర స్వామి ఆలయంలో పెద్ద తొక్కిసలాట అయితే జరిగింది. తొక్కిసలాటలో దాదాపు 5గురు వరకు కూడా ఇప్పటి వరకు అయితే మృత్యువాత పడినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఇదైతే కార్తీక మాసం, అలాగే ఈరోజు శనివారం కావడం, అలాగే ఏకాదశి కావడంతో పెద్ద ఎత్తున కూడా వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులంతా కూడా వచ్చిన పరిస్థితి కనిపించింది. ఇటు శ్రీకాకుళం జిల్లాతో పాటు పక్కనే ఉన్నటువంటి ఒడిశా నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులంతా కూడా వెంకటేశ్వర స్వామి దర్శనానికి అయితే చేరుకోవడం జరిగింది. అయితే ఉదయం నుంచి కూడా ఆ రద్దీగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయం లోపలికి ఒక్కసారిగా భక్తులు వెళ్తున్నటువంటి సమయంలో పక్కనే ఉన్నటువంటి రైలింగ్స్ ఏవైతే ఉంటాయో ఆ రైలింగ్స్ అంతా కూడా దానిపైకి వెళ్ళి భక్తులంతా కూడా పడిపోవడంతో పూర్తిగా రైలింగ్స్ అంతా కూడా పక్కకు ఒరిగినటువంటి పరిస్థితి కనిపించింది. నేపథ్యంలో ఒకరిపై ఒకరు భక్తులంతా కూడా పడడంతో పెద్ద ఎత్తున కూడా తోపులాట అయితే జరిగింది. ఈ తోపులాటలో ఉన్నటువంటి భక్తులందరికీ కూడా దాదాపు 10 నుంచి 12 మంది భక్తులకి తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తుంది. అందులో 5గురు కూడా మృత్యువాత పడినట్లుగా అయితే ప్రస్తుతం అయితే సమాచారం అయితే అందుతుంది. మరీ ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే గాయపడినటువంటి మిగతా క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వారందరినీ స్థానిక ఏరియా హాస్పిటల్ తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్ హాస్పిటల్ కూడా తరలించినట్లుగా తెలుస్తుంది. అయితే మరికొంతమంది బాధితులు పెరిగే అవకాశం ఉందంటూ కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే తొక్కిసలాట జరిగిందో తొక్కిసలాట ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాలంటూ కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ రోజు కార్తీక మాసం, అందులో శనివారం కూడా రావడం, అందులోనే ఏకాదశి రావడంతో ఇటు విశాఖపట్నం, అటు శ్రీకాకుళంతో పాటు విజయనగరం, ఒరిస్సాకు సంబంధించినటువంటి భక్తులంతా కూడా ఏకకాలంలో అక్కడికి వెళ్లి వెంకటేశ్వర స్వామి దర్శించుకోవడం అయితే ఆనవాయితీగా వస్తుంది. అయితే ప్రముఖ పుణ్యక్షేత్రంగా అక్కడ విరజిల్లుతున్నటువంటి వెంకటేశ్వర ఆలయంలో ప్రమాదం చోటు చేసుకుని ఇదే మొదటిసారి అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి భక్తులు అయితే చెప్తున్నారు. గతంలో కూడా తీసుకుంటే విశాఖ సింహాచలంలో జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో సింహాచలం సింహాద్రప్పన చందనోత్సవంలో జరిగినటువంటి ఘటన లాంటిదే మరలా కూడా అక్కడ పునరావృతమైనట్టుగా తెలుస్తుంది. అయితే ఇక్కడ జరిగినటువంటి ఘటనలో గోడకూలి దాదాపు 8 మంది మృత్యువాత చెందగా అక్కడ ఏదైతే వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్నటువంటి తొక్కిసలాట ఘటన ఏదైతే ఉందో ఆ తొక్కిసలాట ఘటనలో దాదాపు ఇప్పటికి 5గురు అయితే మృతి చెందారు. మరికొంతమంది మృతుల సంఖ్య కూడా పెరిగేటటువంటి అవకాశం ఉందంటూ అధికారులు అయితే ప్రస్తుతం అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ ఘటన పైన రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కూడా దిగ్భ్రాంతి అయితే వ్యక్తం చేశారు. అలాగే శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా కలెక్టర్ కూడా పూర్తిగా దర్యాప్తునికి అయితే ఆదేశించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఘటన ఏ విధంగా జరిగింది, ఎన్ని గంటల ప్రాంతంలో జరిగింది అనే దానిపైన కూడా పూర్తిగా దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఆ ప్రాంతానికి చేరుకున్నటువంటి అధికారులంతా కూడా అప్పటికప్పుడే సహాయక చర్యలు అయితే చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఆలయానికి ఉదయం 3 గంటల నుంచే భక్తులంతా కూడా వేలాదిగా క్యూ కట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఆలయ ద్వారాలు తెరిచే సమయంలో వారంతా కూడా ఒక్కసారిగా చాలా ఫోర్స్గా కూడా లోపలికి వెళ్ళినటువంటి సమయంలోనే ఈ ఘటన జరిగినట్లు కూడా అధికారులంతా కూడా ప్రస్తుతం అయితే గుర్తించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఘటన జరగడం వెనుక ఉన్నటువంటి కారణం ఏంటి, అసలు దీనికి కారణమైనటువంటి బాధ్యులు ఎవరైనా దానిపైన కూడా పూర్తిగా ఇటు దేవాదాయ ధర్మాదాయ శాఖ కూడా విచారణకైతే ఆదేశించినట్లుగా తెలుస్తుంది. అలాగే మృతుల సంఖ్యలకు సంబంధించి కూడా వారి కుటుంబ సభ్యుల నుంచి పూర్తిగా వివరాలు అయితే తెలియాల్సి ఉంది. అయితే క్షతగాతులు ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం గాయపడినటువంటి క్షతగాతులని స్థానిక ఆసుపత్రి నుంచి విశాఖ ఏదైతే సింహాచలం రిమ్స్ హాస్పిటల్
తరలిస్తున్నారు. మరికొంతమంది బాధితుల్ని విశాఖ కేజీహెచ్ కూడా తరలించే అవకాశాలు ఉన్నట్లుగా అధికారులు అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ సంఘటన స్థలానికి చేరుకున్నటువంటి శ్రీకాకుళం జిల్లా ఎస్పీతో పాటు జిల్లా కలెక్టర్ కూడా ప్రాంతానికి అయితే చేరుకున్నారు. ఘటన జరిగినటువంటి ప్రదేశాన్ని కూడా వారంతా సందర్శిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా అక్కడ జరిగినటువంటి ఘటన ఏవైతే ఉందో ఆ ఘటనకు సంబంధించి ఎక్కువ శాతం మహిళా భక్తులే మృతి చెందినట్లుగా అయితే తెలుస్తుంది శ్రీదేవి. శనివారము కార్తీక మాసం, అందులో ఏకాదశి, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని దేవాదాయ శాఖ ఎటువంటి ఏర్పాట్లు చేయలేదా ఏంటి? అంటే ఫస్ట్ టైం కూడా జరిగిందని చెప్తున్నారు కదా, మరి అంతమంది భక్తులు వస్తున్న నేపథ్యంలో ఒక సెక్యూరిటీ కూడా అక్కడ ఏమీ ఏర్పాటు చేయలేదా? రైట్ శ్రీదేవి, చూసుకుంటే గతంలో జరిగినటువంటి ఘటనలు ఏవైతే ఉన్నాయో ఆ ఘటనలు మరలా కూడా పునరావృతం కాకుండా తక్షణమైనటువంటి చర్యలు తీసుకోవాలి. అలాగే పెద్ద ఎత్తున కూడా భక్తులు వచ్చేటటువంటి ఆలయాలు ఏవైతే ఉన్నాయో ఆలయాల వద్ద అన్ని రకాల భద్రతాపరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవకాశం అయితే ఉంటుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇటు విశాఖ కావచ్చు లేదా శ్రీకాకుళం, ఈ రెండు ఘటనలు కూడా బ్యారేజ్ చేసుకుంటే పెద్ద ఎత్తున కూడా భక్తులు ఆలయాలకైతే దర్శనం చేసుకోవడానికి వస్తుంటారు. ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు ఏకాదశి కావడంతోనే పెద్ద ఎత్తున భక్తులంతా కూడా పోటెత్తినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా సమీపంలో ఉన్నటువంటి ఏదైతే సముద్రం ఉందో సముద్ర స్నానాలు ఆచరించిన తర్వాత పెద్ద ఎత్తున కూడా భక్తులంతా కూడా ప్రాంతానికి అయితే చేరుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో భక్తులు వచ్చినప్పటికీ వారికి సంబంధించినటువంటి క్యూ లైన్లు కానీ ఇతరత్ర ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో దానిపైన భద్రతాపరమైనటువంటి లోపాలు ఎక్కువగా కనిపించినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా అక్కడ ఉండాల్సినటువంటి సెక్యూరిటీ గార్డులు కూడా సమీపంలో లేకపోవడంతోనే అలాగే భక్తులంతా కూడా ఒక్కసారిగా చాలా ఫోర్స్గానే తోపుడు గురయ్యి ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ముఖద్వారాలు తెరిచేటటువంటి సమయంలో కొంతమందికి మాత్రమే అనుమతించాలి, కానీ అక్కడ సరైనటువంటి భద్రత కానీ సరైనటువంటి సిబ్బంది లేకపోవడంతో ఈ ఘటన జరిగినట్లు కూడా ప్రస్తుతం అయితే అధికారులు సమాచారం అయితే తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే దీనికి సంబంధించి ఆ దిశగా కూడా దర్యాప్తు అయితే కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే మృతి చెందినటువంటి కుటుంబాలకు సంబంధించినటువంటి వారందరితో కూడా ఆ ప్రాంతం అంతా కూడా పూర్తిగా విషణ వదనాలతో రోదనలతో కూడా దద్దరిల్లినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే పలాసలో జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో కాశీబుగ్గు ఘటనకు సంబంధించి కూడా ప్రస్తుతం అయితే అక్కడ ఏదైతే ఆలయం ఉందో ఆలయానికి సంబంధించి చిన్న తిరుపతి పుణ్యక్షేత్రం కూడా అక్కడ ప్రాశస్త్యం పొలిగినట్టుగా తెలుస్తుంది. అయితే బందోబస్తు లోపమే ఎక్కువగా కనిపిస్తున్నట్లుగా ఉంది శ్రీదేవి.